వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చేవారు కావాలి. ప్రతి మాసము ఈ పరిచర్య నిమిత్తము 60,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. దీని కొరకై ప్రభువు సహాయం చేయాలి. ఎవ్రీ డే వీ నీడ్ ట్రాన్స్మిషన్ సపోర్టర్స్. ప్రార్థించండి. యేసే పరిష్కారానికి సిబ్బంది కావాలి. ప్రభువు ప్రేరణ ఇచ్చిన వారు సంప్రదించండి. EEE పాంప్లెట్ మీ ముందు ఉంచుతున్నాడు, చూడండి. ఎవ్రీ డే ఇది మీ ముందు ఉంచుతున్నాము. ఎందుకంటే యువకులు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, మానసికంగా, ఆర్థికంగా, భౌతికంగా అన్నింటిలో ఎదగాలి. నెక్స్ట్ జనరేషన్ ప్రభావితం పొందిన జనరేషన్ కావాలి. రాబోతున్న తరం మంచి ప్రభావం గలది అయి ఉండాలి. అందుకు ఈ తరగతులు శనివారం ఆడపిల్లలకు, ఆదివారం మగపిల్లలకు, సాయంకాలం 6 గంటలకు. మీరు చూస్తున్న టాపిక్స్ మీద క్లాసెస్ ఉంటాయి. గత 2 వారాల్లో చేంజ్ అండ్ సక్సెస్ అనే 2 అంశాలు మేము మాట్లాడుకున్నాం. విస్తృతంగా అధ్యయనం చేశాం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ యంగ్ పీపుల్. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. తలలు వంచండి. ప్రభువు సహాయాన్ని వాక్య ధ్యానములు అడుగుదాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ క్షణము, ఈ దినము మీరు మాతో మాట్లాడండి. మాకు క్షేమం కలుగుతుంది. కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతాను, చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. Of his own will he brought us forth by the word of truth, that we should be a kind of first fruits of his creatures. ఇది మనం చూస్తున్నప్పుడు ఒక భావన, క్రీచర్స్, సృష్టించబడినవన్నింటిలో ద ఫస్ట్ ఫ్రూట్, ద ప్రయరైజ్డ్ వన్, ప్రథమ ఫలముగా మరియు ప్రభావము గలదిగా, ప్రథమమైనటువంటిదిగా మనలను దేవుడు తాను ఎంచాడు అన్నాడు. సంకల్ప ప్రకారము కనెను అనేటువంటి మాట రక్షణను గురించి తెలియచేస్తున్న మాట. సంకల్పము ప్రకారము కనెను, సృజించినది మొదటిది, 2 కనినది.
క్రీచర్స్ సృజించబడిన వాటిని సూచిస్తుంటే ఫస్ట్ ఫ్రూట్స్ కనినది అనేటువంటి పదం రెండవ దానిని సూచిస్తుంది. క్రియేషన్ సృష్టించబడిన వారు, బిగాటెన్ కనబడినటువంటి వారు. ఇక్కడే మనుషులలో నుండి వేరు చేయబడి రక్షించబడిన సంఘము ప్రథమ ఫలము. సంఘము ప్రథమమైనది దేవుని దృష్టిలో. సంఘము వధువు. అందుకే పౌలు పలుమార్లు సంఘము పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమని చెప్పాడు. పాత నిబంధన నీతిమంతులైన విశ్వాసులు దేవుని రాజ్యములోనికి వచ్చినప్పుడు సంఘము వధువుగా ఉంటుంది అనేది దాని ప్రత్యేకతను తెలియచేస్తుంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక, ఏ సంగతి? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ ఎరుగుదురు గనుక, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి, మాట్లాడుటకు నిదానించి, కోపపడుటకు నిదానించి వాడై ఉండాలి. విశ్వాసికి ప్రభువు ఇచ్చిన లక్షణాలు వినుటకు వేగిరపడాలి. Know this, my beloved brothers, let every person be quick to hear. వేగిరపడటం ఇక్కడ be quick to hear, to speak, slow to speak, slow to anger. Slow to speak, quick to hear. కానీ మనం మాట్లాడటానికి వేగంగా ఉండి వినటం పక్కన పెట్టేస్తాం. వినట వలన ఎదుట వ్యక్తిని నువ్వు గౌరవించినట్లుగా ఉంటుంది. మీరు మాట్లాడండి, మీరు సెలవివ్వండి, మీరు చెప్పండి, మీరు తెలియచేయండి. ప్రయారిటీ, రెస్పెక్ట్. A good listener always gives respect to the person who speaks with him. తనతో మాట్లాడుతున్న వ్యక్తికి ఒక మంచిగా వినేవాడు చక్కటి గౌరవాన్ని ఇస్తున్నట్టు. చూడండి, మీరు చాలాసార్లు ఆయన నా మాట భలే వింటారండి, ఓపికగా వింటాడండి, ఎంత చెప్పినా ఓపికగా వింటాడు. మాట్లాడుటకు నిదానం. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద జడ్జ్. జడ్జ్ విల్ లిజన్ కేర్ఫుల్లీ. న్యాయాధిపతి ఎప్పుడు కూడా వింటూ ఉంటాడు. ఆర్గ్యుమెంట్స్ వింటాడు, ఇటు అటు. హీ స్పీక్స్ లిటిల్, చాలా తక్కువ మాట్లాడతాడు. హీ డిక్లేర్స్ ద వర్డిక్ట్, తీర్పు మాత్రమే మాట్లాడతాడు. విశ్వాసి తాను మాట్లాడవలసిన దానికంటే అత్యధికంగా వినాల్సిన అవసరం ఉంది. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రపోర్షనేట్గానే దేవుడు ఇచ్చాడు. ఒక్క నోరు, ఒక నాలుక, రెండు చెవులు ఇచ్చాడు టు హియర్ మోర్, ఒక నాలుకే ఇచ్చాడు టు టాక్ లెస్. అది ఆయన అభిప్రాయం. కాబట్టి కోపం తెచ్చుకోవటానికి కూడా చాలా నిదానం. కోపము ప్రతి మనిషికి ఉంటుంది, కానీ దాన్ని అణిచే శక్తి ఆ వ్యక్తికే ఉంటుంది. దాన్ని అణచటం అభ్యాసం చెయ్యకపోతే అది అనర్థాలకు దారి తీస్తుంది. ఆగ్రహము దైవిక లక్షణం.
దేవుడు కూడా ఆగ్రహిస్తాడు. అయితే దేవుని ఆగ్రహం కట్టలు తెంచుకున్నప్పుడు నీతి ఉంటుంది, అందులో న్యాయం ఉంటుంది, ఆయన సార్వభౌమిక అధికారం ఉంటుంది. కానీ మనకు అది లేదు కదా. కనుక నినివే పట్టణం నాశనం చేసేస్తున్నానని చెప్పంటే చెప్పటమే, సొదొమ గొమొర్రాను తగలెట్టేస్తాను అన్నట్టు తగలెట్టేయటం ఆయన. అది ఆయనకు చెందినటువంటిది. అందుకనే జడ్జి చేయొద్దు, ఆగ్రహపడద్దు అని అన్నాడు దేవుడు. స్లో టు యాంగర్, సర్రను కోపం వచ్చేస్తుందండి అంటాడు ఒక్కొక్కడు. నాకు కొంచెం బీపీ ఉందండి అందుకని. నో, ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్. అది కంట్రోల్ అవుతుంది బాబు, అవదు కాదు. ఆగ్రహము విడిచిపెట్టము అన్నాడు, కోపించుటకు నిదానించము అని అన్నాడు. మానవ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడు. కాబట్టి కోపము నీ శత్రువు అన్నాడు సామెతలు. ఒక సామెత మానవుడు, నీ కోపమే నీ శత్రువు, తన కోపమే తన శత్రువు. ఎస్, కాబట్టి ద మోస్ట్ డేంజరస్ ఇంటర్నల్ ఎనిమీ ఈజ్ యాంగ్రీ. భయంకరమైన శత్రువుని మనం మన లోపల పెట్టుకుని ఉన్నాం. మన మనస్సు మన స్వభావాన్ని బట్టి మనల్ని నరకప్రాయాలను చేస్తుంది. ఏవి చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడో వాటిని చేయుటకే మనస్సు పురికొల్పుతుంది, సంకల్పిస్తుంది. There only you need the power of the Lord's Spirit to control the sinful nature, to overcome the sinful nature. అందుకే మనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి, పాపమును జయించుటకు, అణిచివేయుటకు, స్వభావాన్ని అణిచివేయుటకు. అక్షరం అపార్థం అవుతుంది, జాగ్రత్తగా వినాలి. ప్రతి అక్షరం దాని నిజార్థం తెలియకపోతే అపార్థం అవుతుంది. కనుక కోపపడండి కానీ పాపం చేయకండి. కోపపడండి, పాపం చేయకండి. ఆగ్రహము విడిచిపెట్టము, కోపము నిదానించు. కోపము శత్రువు, కోపము దేవుని నీతి నెరవేర్చదు. బీ కేర్ఫుల్. కోపము తీవ్రతరమై పగకు దారితీస్తుంది, హత్యకు దారితీసింది మొట్టమొదటి కోపమే. కోపము పాపమునకు నడిపిస్తుంది, కోపము హింసకు నడిపిస్తుంది. కోపోద్రిక్తుడైపోయాడని రాస్తారు, అంటే కోపంతో ఉద్రేకపడిపోతున్నాడు, ఉప్పొంగిపోతుంది హృదయం. నీ మనసు వేగంగా వ్యతిరేకంగా ఆలోచించేస్తుంది కోపం వచ్చినప్పుడు. నీ వివేకాన్ని, వివేచనను కిల్ చేస్తున్నది. నీ జ్ఞానం భ్రష్టపట్టేట్టు చేస్తుంది కోపం. అందుకే నిదానించమన్నాడు. కొన్నిసార్లు లోకాన్ని చూస్తే మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఇట్లా అయిపోయింది లోకం, అట్లా అయిపోయింది, ఇట్లా ఎట్లా కావలేదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మీకు విషయం చెప్తాను వినండి. మీకు వాస్తవంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి అధికారులు మన దేశంలో ఎందుకు ఈ సిస్టమ్ ప్రాపర్గా అమలు లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు ఆ ఆర్టీఓ అధికారి, నీవు ఒక వాహనంలో స్పెషల్ వాహనం ఉంటుంది, అందులో కూర్చోవాలి. దానికి 2 స్టీరింగ్స్ ఉంటాయి. చేంజ్ ఓవర్ గేర్ షిఫ్ట్ ఉంటుంది.
అంటే డ్రైవర్ నడిపించేటప్పుడు ఆ వాహనం దాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి చేంజింగ్ గేర్ ఉంటుంది, షిఫ్ట్ గేర్ అంటారు. ఆ గేర్ షిఫ్ట్ చేస్తే స్టీరింగ్ అండ్ బ్రేక్ కంట్రోల్ అవతల వ్యక్తికి వచ్చేస్తుంది. ఆర్టీసీ వారు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ బస్సు వాడతారు. ఇద్దరు ఉంటారు, ట్రైనర్ ఒక పక్కన ఉంటాడు, ట్రైనీ ఒక పక్కన ఉంటాడు. నేర్పించేవాడు చేతిలో ఒక స్టీరింగ్ ఉంటుంది, నేర్చుకుంటున్న వాడి చేతిలో స్టీరింగ్ ఉంటుంది. కానీ ఈ స్టీరింగ్ అండ్ కంట్రోల్ యొక్క గేర్ ఉంటుంది, దాన్ని షిఫ్ట్ గేర్ అంటారు. అది షిఫ్ట్ చేసినప్పుడు వీరి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డ్రైవర్ తప్పు చేసినప్పుడు ఆ గేర్ షిఫ్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చేవాడు ట్రైనర్ తను కంట్రోల్ చేస్తాడు. దట్ ఈస్ ద సిస్టమ్ గివెన్ ఫర్ ద బిలీవర్. మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు దేవుడు మన ఆపరేషన్లో ఉన్న మిస్టేక్స్ని తన కంట్రోల్లో తీసుకుని తన కండిషన్స్ని కంట్రోల్ చేస్తాడు. హీ విల్ ప్రొటెక్ట్ అస్ బై టేకింగ్ అవర్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ వర్డ్. ఆయన చేతుల్లో సమస్తం తీసుకుంటాడు. గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. కాబట్టి ఏదో జరిగిపోతోంది, ఏమో అయిపోతోంది, నేను రెస్పాండ్ అయిపోతే ఇదైపోతుంది అదైపోతుంది అనుకో. అసలు నీ ఆందోళన విరమించు. ఆందోళన చెందితే కోపం వస్తుంది. అధికంగా ఆలోచిస్తే కోపానికి గురవుతాం. పర్ఫెక్షన్ మీద ఒక రాంగ్ ఎక్స్పోజర్ ఉంటే కోపానికి వచ్చేస్తాం. అందుకనే కోపాన్ని మానమన్నాడు. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని నీ లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఇక్కడే ఆన్సర్ కూడా ఇచ్చేశాడు. కల్మషము దుష్టత్వము రెండు మానాలి. కల్మషము, therefore put away all filthiness and rampant wickedness and receive the meekness in the implanted word which is able to save your souls. Implanted. టీత్ ఇంప్లాంట్ గురించి మీకు తెలుసు. పన్ను పెడతారు చూశారు, పన్ను తొలగించిన తర్వాత కొత్త పన్ను ఇంప్లాంట్స్ అంటున్నాడు. అవి పంపిస్తారు, ఇంప్లాంట్ చేస్తారు, ఆపరేట్ చేసి లోపలికి పెడతారు. అది కదలదు. ఇంప్లాంట్ కండిషన్ అయిపోయిన తర్వాత అది కదలదు, పనిచేస్తుంది. వాక్యము నీలోనికి చొప్పించబడింది, దాన్ని ఆపరేట్ చేయి, దాన్ని అంగీకరించు. దానికి శక్తి ఉంది. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో వాక్యాన్ని డాలు అన్నాడు. ఇట్ కెన్ రెసిస్ట్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క, సాతానుని యొక్క అగ్నిబాణాన్ని ఆర్పటానికి, వాని యొక్క దాడిని ఎదుర్కోవటానికి వాక్యము గ్రేట్ డిఫెన్సివ్. డాలుతో కాచుకోవాలి. నీ మీద పడుతున్న ఖడ్గాన్ని డాలు అడ్డుపెట్టి కాచుకోవాలి. కనుక డాలు ఒక చేతిలో, కత్తి ఒక చేతిలో పెట్టుకుని యుద్ధం చేస్తారు. డాలు ఎందుకు అంటే టు డిఫెన్స్ ద అటాక్. కత్తి ఎందుకంటే టు అటాక్. వాక్యానికి రెండు ఉన్నాయి. ఒకటి ఎదుట వాని దాడిని ఆపగలగటం, అది కూడా డాలు విశ్వాసం, వాక్యము ఖడ్గము అన్నాడు. యు నీడ్ ఫెయిత్ టు రెసిస్ట్ ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్. మీరేదో వింటారు, వినగానే ఏమేమో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అవసరం లేదు.
ఆగండి అక్కడ. మీరు వినిన సంగతిని గురించి కొంచెం నిదానించి దానిని పరిశీలించి పరీక్షించి థింక్ లైక్ ఎ బిలీవర్, విశ్వాసులు ఆలోచించండి, ఉద్రేకపరుడైన మనిషిలా కాదు. ఎందుకంటే మీరు క్రీస్తు యొక్క ప్రథమ ఫలం, దేవుని యొక్క ప్రథమ ఫలం. మీరు స్పెషల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన వారుగా ఎంపిక చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. కల్మషము దుష్టత్వము మాని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. సాత్వికముతో ఎలా అంగీకరించాలి? సాత్వికంగా అంగీకరించాలి. సాత్వికము అంటే మీక్నెస్. సాత్వికము అంటే మనకు తెలియదు కాదు, హంబుల్నెస్, దీనత్వం. వాక్యాన్ని అంగీకరించినప్పుడు నీకు శక్తి కలుగుతుంది నీ అంతరంగంలో. ఆ శక్తితో నువ్వు దుష్టత్వమును మరియు నీలో ఉన్నటువంటి కల్మషము నుండి విడుదల పొందుతావు. నువ్వు మానగలుగుతావు. యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద నేచర్ సిన్ఫుల్. నీవు నీ ప్రాచీన పాపపు స్వభావాన్ని అణచగలుగుతావు, నియంత్రించగలుగుతావు, జయించగలుగుతావు. ఇట్స్ ఆల్ ఇన్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే హెబ్రీ 4:12 అది రెండంచులు గల ఖడ్గమై మూల్గులను ఎముకలను వేరు చేయనంత మట్టుకు దూరుచు అది పనిచేస్తుంది అని అన్నాడు. 119 కీర్తన 50 వచనంలో నీ వాక్యం నన్ను బ్రతికించింది అన్నాడు, బాధల్లో నెమ్మదిచ్చింది అన్నాడు. డోంట్ వరీ వెన్ యూ హియర్ సంథింగ్ నెగటివ్. రెసిస్ట్ ద డెవిల్. నీవు వ్యతిరేకమైనవి విన్నప్పుడు ఆగ్రహపడకు, నిదానించు, ఆలోచించు. అంతేగాని ఊగిపోబాక ఆగ్రహంతో. పూనకం వచ్చినట్టు అయిపోతాడు. అట్లా పోద్దు. చాలా పర్యాయాలు పురుషులు ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. దానివల్లనే వారి వయో పరిమితి తగ్గిపోతుంది. కనుక మనము దేవుని వాక్యంలో నేర్పించబడుతున్నది ఏమిటి అంటే, వినుటకు వేగిరపడి మాట్లాడుటకు నిదానించి, కోపపడుటకు నిదానించి, కల్మషాన్ని దుష్టత్వాన్ని వీడి దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని నుండి వెలువడేటువంటి శక్తి చేత బలమైనటువంటి కార్యములను జరిగించాలి. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ us. వాక్యాన్ని అంగీకరించడంలోనే నీ జీవితం మారిపోతుంది. నీ తలంపులు, చాలా జాగ్రత్తగా నాని మాట, నీ తలంపులు నడువదగిన వాటివో వంటివో కాదో నువ్వు టెస్ట్ చేయాల్సింది వాక్యంతో. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు ఇవి వాక్యము చేత పరీక్షించబడాలి. మనం ఏదైనా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని ప్రత్యేకమైన మార్ట్స్లోకి వెళ్ళినప్పుడు కానీ మనల్ని చెక్ చేస్తారు. స్కానర్స్ ఉంటాయి, మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి. ఇటు నుంచి అటు వెళ్ళమంటారు. ఒక ఫ్రేమ్ లాంటిది పెట్టి అందులోంచి నడవమంటారు. నడిచినప్పుడు మన యొద్ద ఏమైనా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అది అలారం ఇస్తుంది. కుయ్యి కుయ్యి మన బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు చెక్ చేసి ఆయుధం ఉంటే ఆయుధం తీసేస్తాడు, మెటల్ ఉంటే మెటల్ తీసేస్తాడు. అందుకని ఎయిర్పోర్ట్లో మనల్ని చెక్ చేసేటప్పుడు బెల్ట్ కూడా తొలగించమంటారు. ఎందుకంటే బక్కలు ఉంటుంది బెల్ట్కి, అది కూడా లోహమే కదా. ఉంగరాలు కూడా తీసేయమంటారు. అంటే స్కాన్ చేస్తున్నప్పుడు నీ బాడీలో నీ బాడీ పైన ఏ విధమైన
ఆయుధ సంబంధమైనటువంటి లోహ సంబంధమైనవి ఉండకూడదు. అది అవతలకు పంపించిన తర్వాత ఇవి కూడా స్కాన్ చేస్తాడు. ఏవి? ఎయిర్పోర్ట్లో మీరు ఎప్పుడైనా చూడండి, మీ వస్తువులన్నీ స్కాన్ చేస్తారు. అందులో ప్రతిదీ కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ స్కానర్స్ అయితే కంప్లీట్గా శరీరం లేకుండా ఉండే స్థాయి చూసి మరి స్కాన్ చేస్తారని రాస్తున్నారు పేపర్స్లో. ఎందుకు స్కానింగ్ అంటే ఇవి ఉన్నాయేమో తెలుస్తుంది. యువర్ థాట్స్ మస్ట్ బి స్కాన్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ తలంపుల్ని మనం ఈ వాక్యం నుంచి అటు పంపించాలి. పంపించినప్పుడు ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రకారంగానే ఈ తలంపులు ఉన్నాయి లేదా చెక్ చేసినాక అడుగులేయాలి. మీకు మెటల్ డిటెక్టర్స్ అని ఉంటాయి. తర్వాత బాంబ్ స్క్వాడ్స్ వాళ్ళు బాంబ్ డిటెక్టర్స్ని పెట్టుకుంటారు. వాళ్ళు అట్లా ఎదర కర్రలాగా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మీరు చాలా చోట చూసి ఉంటారు. వాటిని ఎదర ఇట్లా ఆపరేట్ చేస్తూ ఏదైనా సౌండ్ వస్తే ఆగిపోతారు. అక్కడ బయటికి వెలికి తీసి డిఫ్యూజ్ చేస్తారు బాంబ్స్. యూ నీడ్ టు చెక్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. నీ ప్రతి అడుగు పరీక్షించే వేయాలి. ఈ లోకంలో ఆటోమేటిక్గా నీ లైఫ్ స్లో డౌన్ అవుతుంది. నువ్వు రెగ్యులేట్ అయిపోతావు. వాహనము స్పీడ్ లిమిట్కి లోపల ఉన్నంత వరకు దానికి ఏం కాదు. ఇట్ విల్ బి కంట్రోల్డ్. ఒక వాహనం మితిమీరిన వేగంతో వెళితేనే ప్రమాదం గురవుతుంది. విత్ ఇన్ ద స్పీడ్ లిమిట్లో ఇట్స్ ఎ సేఫ్ వన్. నువ్వు కూడా అంతే. నీ మాటల్లో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో ఎవ్రీథింగ్ షుడ్ బి స్కాన్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే వాక్యము ముఖ్యము. ఈ వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టు, ఇట్ ఈజ్ ఇంప్లాంటెడ్. ఒకసారి ఇంప్లాంట్ చేసిన దాన్ని తీలేవు. రూటెడ్ అని అర్థం. ఇంప్లాంటెడ్, రూటెడ్ ఇన్సైడ్, లోనికి పెట్టబడింది అన్నమాట. మన పన్ను చాలా చిన్నది బయటకు కనిపిస్తుంది, కానీ లోపల దానికి 4 రెట్లు 5 రెట్లు లోపలికి ఉంటుంది. కనుక నీ అంతరంగంలో డీప్ లోతుగా వాక్యం స్థిరపడాలి. అలా నువ్వు వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు నీ వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక జీవితం భద్రంగా ఉంటుంది. స్కాన్ ఆల్ యువర్ థాట్స్ విత్ ద గాడ్స్ మిషన్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యం అనే యంత్రము గుండా నీ ఆలోచనలను పంపి అవి సరైనవో కాదో, అంగీకరించదగినవో, ఆమోదింపదగినవో కాదో తెలుసుకుని దానిని నిర్ణయాలలోకి తీసుకెళ్తే యూ విల్ బి సేఫ్ అండ్ సక్సెస్ఫుల్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మీరిచ్చిన మెళుకువ కొరకు కృతజ్ఞతలు. మీరు మాలో వాక్యాన్ని ఇంప్లాంట్ చేశారు, నాటబడినదన్నారు. కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.